గుంటూరు జిల్లా పోలీసుల చుట్టూ వరుస వివాదాలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే ముగ్గురు యువకులను రోడ్డుపై కొట్టడం పొలిటికల్ ఫైట్ కు దారితీయగా తెనాలి బంగారం వ్యాపారి ఆత్మహత్యలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసుల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుంటున్నారనే ప్రచారం జరగడంతో డీఎస్పీ వివరణ ఇచ్చారు. గోల్డ్ వ్యాపారి సూసైడ్ తో తమకు సంబంధం లేదని వివరించారు. వ్యక్తిగత కారణాలతో చనిపోయాడని చెప్పారు. టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం జ్యువెలర్స్ అధినేత కంప్లైంట్ ఇచ్చారు. వారి దగ్గర పనిచేసే మేనేజరు 1.5 కేజీలు బంగారం మిస్అప్రోప్రియేషన్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకు సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే 31వ తారీఖు రాత్రి 7 గంటల టైంలో ఈ సిద్ధేశ్ అనే వ్యాపారిని స్టేషన్ పిలిపించారు. వారితో పాటు వారి సంఘ పెద్దలు, బంధువులు కూడా. తెనాలిలో ముగ్గురు యువకుల్ని పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. పోలీసులు నడి రోడ్డుపై శిక్ష వేస్తే తప్పేంటని సమర్థించారు. తెనాలి పోలీసులు కొట్టింది రౌడీ షీటర్లను, గంజాయి బ్యాచ్ ని అని చెప్పారామె. అలాంటి వాళ్లకు న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేశారని అనిత తెలిపారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదని విమర్శిస్తారనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేస్తే ఇంకా విమర్శిస్తున్నారని అనిత కామెంట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీసుల చుట్టూ అయితే వరుస వివాదాలు రాజుకుంటున్నాయి. అయితే తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్ పైనే కొట్టడంతో పొలిటికల్ ఫైట్ కు ఇది దారితీసింది. అయితే ఈరోజు మాజీ సీఎం జగన్ కూడా వారిని పరామర్శించడానికి వెళ్తాను అంటూ కూడా చెప్పడంతో ఇటు టీడీపీ నేతలు కూడా దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాళ్ళంతా గంజాయి బ్యాచ్ కి చెందిన వాళ్ళు, రౌడీ షీటర్లు అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గుంటూరులోనే మరొక బంగారం వ్యాపారి ఆత్మహత్యలోనూ పోలీసులు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు డీఎస్పీ వివరణ కూడా ఇచ్చారు. గోల్డ్ వ్యాపారి సూసైడ్ తో తమకు సంబంధం లేదని, పర్సనల్ గా ఆయన మేనేజర్ చేసిన మోసంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ కూడా వివరణ ఇచ్చారు. ఇక తెనాలిలో ముగ్గురు యువకుల్ని కూడా పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటనకు సంబంధించి మరోవైపు హోంమంత్రి అనిత కూడా స్పందించారు. పోలీసులు నడి రోడ్డుపై శిక్ష వేస్తే తప్పేంటి అంటూ ఆమె సమర్థించారు. తెనాలి పోలీసులు కొట్టింది రౌడీ షీటర్లను, గంజాయి బ్యాచ్ ను అంటూ చెప్పారామె. అలాంటి వాళ్లకు న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేశారని అనిత తెలిపారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదని విమర్శిస్తారనే ఉద్దేశంతోనే ఒక అడుగు ముందుకేస్తే ఇంకా విమర్శిస్తున్నారని అనిత కామెంట్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, గుంటూరు జిల్లా పోలీసులు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అయితే మొన్న తెనాలిపై నడి రోడ్డుపై ముగ్గురు యువకుల్ని కొట్టిన ఘటనకు సంబంధించి కూడా టీడీపీ వాళ్ళైతేనేమో వీళ్ళు గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు అంటూ ఆరోపిస్తుంది. బట్ మాజీ సీఎం జగన్ మాత్రం వారిని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఇప్పుడు మరొక బంగారం వ్యాపారి ఆత్మహత్యలోనూ కూడా పోలీసులు అయితే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏ విధంగా చూడాలి? అంటే ప్రధానంగా కూడా తెనాలి పోలీసులకు సంబంధించి వరుసగా 2 సంఘటనల్లో వాళ్ళపైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి, తెనాలిలో యువకులను పబ్లిక్ గా 3rd డిగ్రీ ప్రయోగించడం. రెండోది, ఒక గోల్డ్ వ్యాపారికి సంబంధించినటువంటి టెన్షన్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా పోలీసులు వేధింపులే కారణం అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 అంశాలను కూడా పోలీసులు అయితే క్లియర్ గా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటిది, ఎవరైతే యువకుల పైన దాడికి సంబంధించినటువంటి అంశాల్లో పబ్లిక్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ నేపథ్యంలో చేశామనే విధంగా కూడా పోలీసులు సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది, ఆత్మహత్యకి సంబంధించి గోల్డ్ వ్యాపారి, అసలు దాంట్లో పోలీసుల పాత్రే లేదు. అదంతా కూడా వాళ్ళకి వ్యాపారంలో జరిగినటువంటి నష్టాల ఆధారంగానే ఆత్మహత్య జరిగిందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఈ 2 సంఘటనలు అనేది ప్రస్తుతం తెనాలి పోలీసులను అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా
విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ తో చేసినటువంటి అంశమైనప్పటికీ కూడా అది చట్టరీత్యా కూడా నేరంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం ఆ యువకులను కూడా పరామర్శించడానికి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన పొలిటికల్ విమర్శలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ సంఘటనకి సంబంధించినటువంటి అంశంలో ఏఎస్పీ స్థాయి అధికారులతో ప్రస్తుతం విచారణ జరుగుతుందనే విధంగా కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోది గోల్డ్ కి సంబంధించి వ్యాపారి మరణానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రస్తుతానికైతే వాళ్ళు ఖండిస్తున్నప్పటికీ ఇది కూడా కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే ఇది పోలీసుల్ని వెంటాడుతుందే ఉందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత వాళ్ళు ఖండించినా ఈ అంశంలో పోలీసుల పైన అయితే సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఈ రెండింటి అంశాల్లో అయితే ప్రస్తుతం తెనాలి పోలీసుల పైన తీవ్ర విమర్శలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా వాళ్ళు వీటిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏం మాట్లాడతారు అంటే పోలీసులు కంపల్సరీగా టార్గెట్ చేస్తూ మాట్లాడేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు విచారణ కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా ఒక ఆసక్తిక పరిణామంగా జరుగుతుందనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా వీటితో పాటు ఈ రోజు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సంఘటన గోల్డ్ అప్రైడ్ సంబంధించినటువంటి అంశం. దాంట్లో కూడా కంపల్సరీగా విచారణ జరగాలనే విధంగా కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అది క్లియర్ ఫస్ట్ ఎవరైతే యువకులకు సంబంధించినటువంటి అంశంలో ఉన్న పోలీసులే ఇందులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దానిపైన కూడా కంపల్సరీగా విచారణ జరగాలి, కంపల్సరీగా బాధితులకు న్యాయం జరగాలనే విధంగా కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.